హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి అమెజాన్లో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ టైం కన్నా మీరు కానీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే, హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్లయితే, ఇది వచ్చేసి మీరు మ్యాక్సిమం వచ్చేసి ఏం చూస్తారంటే ఒక టార్గెట్ గ్రూప్ ఉంటుంది. ఆ టార్గెట్ గ్రూప్లో ఉన్న ఏదైనా కానీ రిసోర్సెస్, ఎయిదర్ ఇన్స్టెన్సెస్ కానీ, లేదంటే కంటైనర్స్ కానీ, లేదంటే లాంబ్డా ఫంక్షన్స్ ఏవైనా కానీ వాటికి ట్రాఫిక్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పనేసి మీరు మ్యాక్సిమం ప్రతి దగ్గర అయితే ఇదే చూస్తారనమాట. అంటే ఒక లోడ్ బ్యాలెన్సర్ లోడ్ని ఎట్లాగా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది వాటికనేసి. కానీ ఈ అమెజాన్ దీంట్లో కానీ మీరు కానీ అంటే బిగినర్ అయితే, అంటే మీకు ఒక వెబ్ అప్లికేషన్లో రౌటింగ్ ఎట్లాగా జరుగుతుంది, యూఆర్ఎల్స్ కానీ పైన కానీ మీకు కానీ అవగాహన లేకపోయినా మీరు కానీ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయకున్నట్లయితే, ఇట్లాగా మనం వచ్చేసి అంటే ఒక పాత్ ఇస్తే ఈ పాత్ వచ్చేసి ఈ పర్టికులర్ టార్గెట్ గ్రూప్కి ఎట్లా రీచ్ అవ్వాలని చెప్పనేసి అయితే మీకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది ఎక్కడ చూసా కానీ గైస్ నేనేం చేశానంటే ఈ వీడియోలో చాలా సింపుల్ చేసేసాను అనమాట. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనం వచ్చేసి ఒక అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా మనకైతే వచ్చేసి ఒక వీపీసీ ఉండాలి. వీపీసీలో మనకి పబ్లిక్ సబ్నెట్లు అయితే, ఇది ఒక లోడ్ బ్యాలెన్సర్ కానీ ఇంటర్నెట్ ఫేసింగ్ అంటే ఇంటర్నెట్ ద్వారా కానీ మనం యాక్సెస్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా మనకు వచ్చేసి పబ్లిక్ సబ్నెట్స్ ఉండాలి. ఆ సబ్నెట్స్లో మాత్రమే మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ని అయితే మనం డిప్లాయ్ చేయగలుగుతాం. సో ఈ విధంగా ఇది వచ్చేసి జస్ట్ బేసిక్ ఆర్కిటెక్చర్ అనమాట. సో మన ఈ కేసులో నేనేం చేస్తానంటే వీపీసీ అవన్నీ ఈ రిసోర్సెస్ నేనేం క్రియేట్ చేయట్లేదు. డైరెక్ట్గా మనకున్న డిఫాల్ట్ వీపీసీ ఉంటుంది కదా, ఆ వీపీసీలోనే ఈ అవైలబిలిటీ జోన్స్ కానీ ఏం క్రియేట్ చేయకుండానే ఆ వీపీసీలోనే సింగిల్ అవైలబిలిటీ జోన్లోనే ఈ విధంగా మనం ఆర్కిటెక్చర్కి ఇచ్చేసాం కదా. సో 6 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి టార్గెట్ గ్రూప్ 1, టార్గెట్ గ్రూప్ 2, టార్గెట్ గ్రూప్ 3 ఈ విధంగా వీటన్నిటిని కన్నా మనం సింగిల్ అవైలబిలిటీస్ అంటే కాంప్లెక్సిటీ ఇక్కడ మనం వీపీసీ ఆ టాపిక్ మంది కాబట్టి జస్ట్ మనం ఫోకస్ చేసేదంతా లోడ్ బ్యాలెన్సర్ పైనే. కాబట్టి మనం ఈ ఒకే పబ్లిక్ సబ్నెట్లో అవైలబిలిటీ జోన్లో ఒక పబ్లిక్ సబ్నెట్లోనే ఈ రిసోర్స్ని ఇంప్లిమెంట్ చేసి ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యొక్క మెయిన్ ఫీచర్స్ని అయితే మనం చూసేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నేను వచ్చేసి నా అమెజాన్ కన్సోల్ అకౌంట్లోకి అయితే లాగిన్ అయిపోయాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేయాలా, డిఫాల్ట్ వీపీసీ ఉంది కదా, ఆ వీపీసీలో మనకు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్లో ఉన్నట్లు ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి ఒక 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి ఆ 2 ఇన్స్టెన్సెస్కి ఈ లోడ్ బ్యాలెన్సర్ అయితే మనం కన్ఫిగర్ చేద్దాం. సో ట్రాఫిక్ వచ్చేసి ఈవెన్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందని చెప్పనేసి ఫస్ట్ అయితే చూసేసిన తర్వాత నెక్స్ట్ మనము ఈ యాప్ 1 ఈ యాప్ 2ని దీంట్లో వచ్చేసి ఈ పాత్ని ఎట్లాగా అంటే ఒక రూల్లో ఒక పాత్ని ఎట్లాగా డిఫైన్ చేసి ఆ పాత్ని బేస్ చేసి ట్రాఫిక్ అనేది ఎట్లాగా టార్గెట్ గ్రూప్స్ క్రౌడ్ చేయాలని చెప్పనేసి మనం సెకండ్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక 2 EC2 ఇన్స్టెన్స్ని అయితే ఒక వీపీసీలో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి ఒక 2 EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి దాన్ని ఒక టార్గెట్ గ్రూప్ చేసి ఆ గ్రూప్కి ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మెయిన్గా బేసిక్గా ఎలా వర్క్ అవుతుందని అయితే చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ ఫస్ట్ వచ్చేసి మనం EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత అంటే ఇక్కడ డౌన్ నుంచి బాటమ్ నుంచి టాప్కి వెళ్దాం. ఫస్ట్ EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి దాని తర్వాత టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి దీనికి అయితే లింక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా EC2 ఇన్స్టెన్స్ అయితే 2 EC2 ఇన్స్టెన్స్ అయితే నేను క్రియేట్ చేస్తాను. ఓకే, EC2 ఇన్స్టెన్సెస్ నా దగ్గర అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు. సో లాంచ్ ఇన్స్టెన్స్ ఇక్కడ వచ్చేసి సింపుల్గా దీనికి నేను వచ్చేసి ఏమని నేమ్ ఇస్తానంటే హోమ్ ఇన్స్టెన్స్. నేను అమెజాన్ లినక్స్ మిషన్ యాజ్ ఇట్ ఈజ్ అమెజాన్ లినక్స్ మిషన్ అయితే తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కన్నా డిఫాల్ట్గా ఒక కీ పేర్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఒకటి కీ పేర్ ఉన్న కీ పేర్ని మనం తీసుకుందాం. సో నేను వచ్చేసి నా దగ్గర ఇవైతే ఏం లేవు. సో నేను ఒక న్యూ కీ పేర్ని అయితే క్రియేట్ చేస్తాను. కీ పేర్ నేమ్ వచ్చేసి సింపుల్గా లోడ్ బ్యాలెన్సర్ అనుకుంటున్నాను. ఓకే, క్రియేట్ కీ పేర్. నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కన్నా నేను డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. సో మనం కానీ ఇది ఎడిట్ చేయకుంటే బై డిఫాల్ట్ ఇదేం తీసుకుంటుంది అంటే డిఫాల్ట్ వీపీసీ, డిఫాల్ట్ సబ్నెట్ అవన్నీ తీసుకుంటుంది. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తానంటే SSHతో పాటుగా నేను వచ్చేసి HTTP ట్రాఫిక్ కానీ అలో చేస్తున్నాను. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇది వచ్చేసి అలో ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ ఇది కానీ వచ్చేసి HTTP ట్రాఫిక్ కానీ ఓకే HTTP ట్రాఫిక్ అలో చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చెప్పారు కదా హలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఓకే, దట్స్ ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే దీంట్లో వచ్చేసి సింపుల్గా ఒక Nginx సర్వర్ని అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ వచ్చేసి నేను మాన్యువల్గా క్రియేట్ చేసి సెకండ్ టైం నెక్స్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ అడ్వాన్స్ సెక్షన్ యూస్ చేసి మన యూజర్ డేటా యూస్ చేసి ఎలా క్రియేట్ చేయాలని చెప్పి నెక్స్ట్ చూద్దాం. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్ సింప్లీ.
ఓకే ఇన్స్టెన్సెస్. ఓకే ఇది పెండింగ్ ఉంది కదా, కాసేపు కొన్ని సెకండ్స్లోనే ఇది రన్నింగ్లోకి వస్తుంది. సో మనం దీన్ని కనెక్ట్ అయిపోదాం. కనెక్ట్ అయిపోయేసి దీంట్లో ఎంజినెక్స్ ఫస్ట్ ఎంజినెక్స్ ఇన్స్టాల్ చేసేసి ఓకే ఈ ఇన్స్టెన్స్తో మనం లోడ్ బ్యాలెన్సర్ని టార్గెట్ గ్రూప్ వేసి దీన్ని ఎట్లాగని చెప్పనేసి ఒక ఇన్స్టెన్స్కి టార్గెట్ గ్రూప్ వేద్దాం ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఇన్స్టెన్స్ ఇంకొక ఇన్స్టెన్స్ని యాడ్ చేసి అది ఎలాగా ట్రాఫిక్ అనేది ఈవెన్గా ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పనేసి అయితే మనం చూద్దాం. ఓకే ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద పెండింగ్. ఓకే రన్నింగ్ వచ్చేసింది. కనెక్ట్. ఓకే ఫస్ట్ కమాండ్ వచ్చేసి అంటే సింపుల్గా ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ఎంజినెక్స్ ఇన్స్టాల్ చేయాలి. సో ఏదైనా మనం కొత్తది క్రియేట్ చేసినప్పుడు అప్డేట్. ఓకే సో sudo install nginx sudo install nginx. ఓకే ఎస్. ఓకే nginx అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోయింది. సో నెక్స్ట్ దీని ఏం చేయాలి, మనం ఎనేబుల్ చేయాలి, స్టార్ట్ చేయాలి. sudo service start nginx. ఓకే sudo service start nginx. ఓకే ఓకే ఇక్కడ మిస్టేక్ ఏమంటే sudo service start nginx కాదు, సింపుల్ ఇట్ ఈస్ nginx start service nginx start. ఓకే sudo అవసరం లేదు. సో జస్ట్ దాని స్టేటస్ చూద్దాం, సర్వీస్ nginx స్టేటస్. ఓకే ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఓకే ఇట్ ఈస్ యాక్టివ్ అండ్ రన్నింగ్. ఓకే మనం ఒక EC2 ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మనం డైరెక్ట్గా లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ చేద్దాం. సో సింప్లీ లోడ్ బ్యాలెన్సర్స్ ఇక్కడికి వచ్చామంటే జస్ట్ అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసే కంటే ముందరగా మనం ఏం క్రియేట్ చేస్తున్నారంటే మనకి ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం టార్గెట్ గ్రూప్స్ని క్రియేట్ చేద్దాం. టార్గెట్ గ్రూప్స్ క్రియేట్ టార్గెట్ గ్రూప్. మనకు వచ్చేసి ఈ ఇన్స్టెన్స్కి మనం ఈ ట్రాఫిక్ని రౌట్ చేస్తున్నాం. సో ఇన్స్టెన్సెస్. నెక్స్ట్ వచ్చేసి ట్రాఫిక్ మనకు వచ్చేసి ఇక్కడ 80 పోర్ట్లకి HTTP ట్రాఫిక్ మనం చేస్తున్నాం కాబట్టి సో ఇట్ ఈస్ HTTP పోర్ట్ 80 HTTP1 ఇవన్నీ డిఫాల్ట్గా ఉంచేసి ఓకే హెల్త్ చెక్ పద్ధతిగా మనకి ఇది ఇట్లా // ఇట్లా ఉంచేసి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సింప్లీ ఓకే టార్గెట్ గ్రూప్ నేమ్. సో ఇది వచ్చేసి నేను హోమ్ టార్గెట్ గ్రూప్. ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదేం చెప్తుందంటే ఓకే దీంట్లోకి రిజిస్టర్ చేసేకి ఒక EC2 ఇన్స్టెన్స్ అవైలబుల్ ఉంది, అది రిజిస్టర్ చేసేయమని చెప్పనేసి ఆ ఇన్స్టెన్స్ని మనం ఈ టార్గెట్ గ్రూప్కి అయితే మనం రిజిస్టర్ చేద్దాం. సో ఇక్కడ ఈ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డెఫినెట్గా అయితే మనం ఇది క్లిక్ చేయాలి. ఓకే క్రియేట్ టార్గెట్ గ్రూప్. ఓకే మనం టార్గెట్ గ్రూప్ని అయితే క్రియేట్ చేసాం, కానీ ఇది ఇక్కడ చూడండి ఇక్కడైతే మనకి ఇక్కడే చూపించేస్తుంది. ఇది వచ్చేసి ఏ లోడ్ బ్యాలెన్సర్ కన్నా అటాచ్ అయ్యలేదని చెప్తుంది ఈ టార్గెట్ గ్రూప్. సో ఇప్పుడు మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేసి ఆ లోడ్ బ్యాలెన్సర్కి టార్గెట్ గ్రూప్ని మనం అటాచ్ చేద్దాం. సో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే సింప్లీ వచ్చేసి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనది ఈ కేసులో లోడ్ బ్యాలెన్సర్ నేమ్. సో జస్ట్ నేను ఏం ఇస్తానంటే లోడ్ బ్యాలెన్సింగ్ అని చెప్పి ఇస్తాను దీని నేమ్. ఇంటర్నెట్ ఫేసింగ్ మనకు వచ్చేసి ఇంటర్నల్ కాదు, ఇది వచ్చేసి మన పబ్లిక్ ఇంటర్నెట్ ద్వారా మనం యాక్సెస్ చేయాలి కాబట్టి ఇంటర్నెట్ ఫేసింగ్. VPC వచ్చేసి డిఫాల్ట్ VPC తీసుకుంది. సో నేనేం చేస్తానంటే వీటన్నిటినీ కన్నా అన్నీ సెలెక్ట్ చేసేస్తాను అనమాట. ఈ మన జస్ట్ ఊరికే అంటే మనకు ఒక ఇన్స్టెన్స్ వచ్చేసి ఏ దాంట్లో క్రియేట్ అయినా కానీ మనకు అవైలబిలిటీ ఉండే కోసం నేను అన్ని అవైలబిలిటీ జోన్స్ని సెలెక్ట్ చేసేసాను. యాక్చువల్గా అయితే మనకి అవసరం లేదు. ఓకే ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, ఇది వచ్చేసి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ని అయితే తీసేసుకుంది. సో డిఫాల్ట్ గ్రూప్లో మనకి ఏం ట్రాఫిక్ అలో చేస్తుందో మనకు తెలియదు కాబట్టి సో మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ని అయితే క్రియేట్ చేద్దాం ఇక్కడ. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఓకే ఆల్ ట్రాఫిక్ ఫ్రమ్ ఎనీవేర్. ఇక్కడ వచ్చేసి ఆల్ ట్రాఫిక్ ఆల్ కస్టమ్ 00 ఎనీవేర్. ఓకే
ఇన్బౌండ్ రూల్, సారీ ఇది వచ్చేసి అవుట్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్ ఏం లేదు. సో ఇన్బౌండ్ రూల్ మనకి ఏం చేద్దాం, ఇన్బౌండ్ రూల్ కన్నా మనం వచ్చేసి ఆల్ ట్రాఫిక్ అలో చేద్దాం. అవసరం లేదు, జస్ట్ హెచ్టిటిపి అలో చేస్తే సరిపోతుంది. ఓకే, మనకి కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తున్నానంటే అన్నింటినీ అలో చేస్తున్నాను. సో ఎనీవేర్ IPv4. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్, మై సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఓకే, లోడ్ బ్యాలెన్సింగ్. ఈ నేమ్ వచ్చేసి మన ఇష్టం, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్ ఇస్తున్నాను. సో డిస్క్రిప్షన్ ఓకే, అలో ఆల్ ట్రాఫిక్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఈ VPCM సెలెక్ట్ చేసుకుని ఇది వచ్చేసి డిఫాల్ట్ వన్ కదా. ఎస్, ఇక్కడ డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఈ సెక్యూరిటీ గ్రూప్ని అయితే మనం దీన్ని అటాచ్ చేయాలి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనం సెక్యూరిటీ గ్రూప్ ఉంది కదా, కింద కానీ మనం చూసుకుంటే మనం క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏమి ఓకే ఇక్కడ వచ్చేయట్లేదు. సో లోడ్ బ్యాలెన్సింగ్, ఈ సెక్యూరిటీ గ్రూప్ మనం క్రియేట్ చేసాం. సో డిఫాల్ట్ అవసరం లేదు, ఇది ఒకటి సరిపోతుంది. లోడ్ బ్యాలెన్సింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి చూసారంటే ఇక్కడ కన్నా లిసనర్లో మనకి గన అంటే లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పనేసి దీనికి ఒక మనకి డొమైన్ నేమ్ వస్తుంది. సో ఆ డొమైన్కి ఇక్కడ లిసనర్ అనమాట. ఇక్కడ పోర్ట్ 88 దీనికి వస్తే ఈ ట్రాఫిక్ని ఎక్కడికి ఏ టార్గెట్ గ్రూప్ పంపించాలని చెప్పనేసి. సో మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి గైస్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ ట్రాఫిక్ని వచ్చేసి డైరెక్ట్గా మనం ఈ టార్గెట్ గ్రూప్గా పంపించేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీంట్లోని ఈ లిసనర్లోనే ఇట్లాగా ట్రాఫిక్ అంటే బేస్డ్ అపాన్ ద ప్యాటర్న్ బట్టి ఎట్లాగా ట్రాఫిక్ పర్టికులర్ ట్రాఫిక్ వచ్చేసి పర్టికులర్ టార్గెట్ గ్రూప్కి ఎలా పంపించాలని చెప్పేసి మనం నెక్స్ట్ అయితే చూద్దాం. సో ఫస్ట్ బేసిక్గా వచ్చేసి ఇది బై డిఫాల్ట్ లిసనర్ HTTP పోర్ట్ 80 రాగానే ఇది వచ్చేసి ఈ టార్గెట్ గ్రూప్కి వచ్చే విధంగా మనం సెట్ చేస్తాం. సో ఓకే, సెలెక్ట్ టార్గెట్ గ్రూప్. మన దగ్గర ఒకటే టార్గెట్ గ్రూప్ ఉంది కాబట్టి హోమ్ టార్గెట్ గ్రూప్, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అడిషనల్ లిసనర్స్ ఏం అవసరం లేదు. సో సింప్లీ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, మనకైతే లోడ్ బ్యాలెన్సర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో మనం కన్నా ఇక్కడ కన్నా మనం చూసుకున్నట్లయితే లిసనర్స్ ఇక్కడైతే చూడండి మనకి HTTP ఇది వచ్చేస్తే మనకు ట్రాఫిక్ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పిన మనకు హోమ్ టార్గెట్ గ్రూప్. ఈ హోమ్ టార్గెట్ గ్రూప్లో మనకు ఓపెన్ చేస్తే మనకు ఒక EC2 ఇన్స్టెన్స్ దీంట్లో ఉంది. సో టార్గెట్స్ ఓకే, టార్గెట్స్ కనుక చూసుకుంటే మనకి ఒకటే ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది కాస్త టైం తీసుకుంటుంది అనమాట. అంటే అన్యూస్డ్ ఇనిషియల్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఎక్కడ రావాలంటే టోటల్ టార్గెట్స్ హెల్తీ లేకి 1 లేక్ రావాలి. ఓకే, సో ఇది ఇనిషియల్ ఉంది కదా, ఈ హెల్త్ స్టేటస్ ఇది కన్నా మనకి ఇక్కడ హెల్త్ స్టేటస్ ఓకే వచ్చేవరకు అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, వీ విల్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఓకే గైస్, ఇప్పుడు కన్నా మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ ఉంది, అది వచ్చేసి మనకి హెల్తీలో ఉంది. సో మనం కన్నా ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ కన్నా మనం కానీ యూజ్ చేసినట్లయితే ఇక్కడ కన్నా మనం చూడొచ్చు ఈ టార్గెట్ గ్రూప్కి అయితే మనకి లోడ్ బ్యాలెన్సర్ మనకి అటాచ్ అయిందని చెప్పనేసి ఉంది. సో ప్రీవియస్గా వచ్చేసి ఇక్కడ నో లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అని చెప్పనేసి ఉంది, ఇక్కడైతే మనకి ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ చూద్దాం. మనకి ఈ DNS నేమ్ ఉంది కదా, ఈ DNS నేమ్ని మనం కానీ క్రోమ్లో కానీ మనం యాక్సెస్ చేయడానికి కానీ మనం కానీ ట్రై చేసినట్లయితే ఇది వచ్చేసి మనకి వెల్కమ్ టు NGINX అని చెప్పనేసి పేజ్ అయితే మనకు వస్తుంది. ఓకే, యా కంటిన్యూ టు సైట్. యా గైస్, మనం చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ టు NGINX అని చెప్పనేసి ఉంది. సో మనం దీన్ని కొద్దిగా మారుద్దాం. ఇన్స్టెడ్ ఆఫ్ వెల్కమ్ టు NGINX అనే పేజ్లో ఇది వచ్చేసి మనకి హోమ్ పేజ్ సర్వర్ 1 అని చెప్పనేసి మనం ఇక్కడ మనకి హోమ్ పేజ్ సర్వర్ 1 పేజ్ అని చెప్పనేసి ఇక్కడ మనకి హోమ్ ఇన్స్టెన్స్ సర్వర్ 1 అని చెప్పనేసి మనం ఇక్కడ మనకి ఈ పేజ్లో చూసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఇంకొక ఇన్స్టెన్స్ వేసినప్పుడు సో దీనికి ట్రాఫిక్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పనేసి మనం క్లారిఫై చేసుకునేకి. సో జస్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, దీనికి కనెక్ట్ అయినాను కదా, దీంట్లోకి సింపుల్గా ఈ పాత్ ఉంది కదా, ఈ NGINX మనం ఇన్స్టాల్ చేసినప్పుడు దీనికి ఈ HTML అంటే మనకి ఈ ట్రాఫిక్ ఉంది కదా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పేజ్ అనేది ఎక్కడ ఉంటుందంటే CD యూజర్ షేర్ NGINX. ఇక్కడ కానీ మనకి HTML అని చెప్పనేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్లో మనకి index.html అని చెప్పనేసి ఒక ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ అనమాట దానికి రెస్పాన్సిబుల్. సో నేనేం చేద్దామంటే సింపుల్గా దీన్ని మనం ఎడిట్ చేద్దాం. index.html సో మనకి sudo nano index.html. దీంట్లో ఇదంతా లేకుండా నేనేం చేస్తానంటే సింపుల్గా థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఇదంతా కన్నా జస్ట్ రిమూవ్ చేసి నేనైతే ఒక లైన్ స్టేట్మెంట్ ఉంచుతాను. ఓకే, సో ఈ హ్యాష్ ఉంది కదా, ఈ హ్యాష్లో వచ్చేసి హోమ్ పేజ్ సర్వర్ 1. ఓకే, సో Ctrl+O ఎంటర్, Ctrl+X ఎగ్జిట్. ఓకే, ఇప్పుడు కానీ మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ కానీ మనం ట్రై చేసేదానికి యాక్సెస్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది మనకంటే
యా హోమ్ పేజ్ సర్వర్ 1 అని చెప్పనేసి మనకు వచ్చింది. సో గైస్ మనం ఏం చేసామంటే జస్ట్ ఇప్పుడు మనకి ఈ లిజనర్ పోర్ట్లోకి వస్తే సింపుల్గా మనం ఒక టార్గెట్ గ్రూప్ని క్రియేట్ చేసి ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఆ ఇన్స్టెన్స్ అంటే ఇది క్రియేట్ చేయలేదంతా, ఒక EC2 ఇన్స్టెన్స్ మాత్రమే క్రియేట్ చేసి దానికి మనం ట్రాఫిక్ని అయితే రౌట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ చేసుకునేకి ఇంకొక ఇన్స్టెన్స్ కన్నా క్రియేట్ చేసి అది ఈ టార్గెట్ గ్రూప్లోకి అసైన్ చేద్దాం. సో అప్పుడు వచ్చేసి ట్రాఫిక్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే చేద్దాం అది కన్నా. సో నేనేం చేస్తాను, ఇంకొక EC2 ఇన్స్టెన్స్ని అయితే మనం క్రియేట్ చేస్తాను. ఓకే సింపుల్గా ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి దీన్ని ఏమంటానంటే సింపుల్గా వచ్చేసి హోమ్ సర్వర్ 2 హోమ్. ఓకే సర్వర్ అనే కంటే కానీ జస్ట్ ఇన్స్టెన్స్ 2 AWS అమెజాన్ లినక్స్ మిషన్ నేను తీసుకుంటున్నాను. కీ పేరు వచ్చేసి ఇందాక నేను క్రియేట్ చేశాను కదా, ఏది లోడ్ బ్యాలెన్స్ అని చెప్పి ఆ కీ పేరు మిగతా కానీ డిఫాల్ట్ చేస్తున్నాను. ఇక్కడ కన్నా సెక్యూరిటీ కానీ ఇది చేస్తున్నాను. సో జస్ట్ అలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్ అంటే మనం యాక్చువల్గా అయితే ఇందాక Nginx సర్వర్ని ఇన్స్టాల్ చేస్తాం కదా, అది మనం దాన్ని మాన్యువల్గా లాగిన్ అయ్యేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయకుండా మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక స్క్రిప్ట్ అనేది రాద్దాం. సో బిన్ బ్యాష్. సో ఫస్ట్ మనం ఏం చేసినాం, అప్డేట్ ఇన్స్టాల్ మనకి ఏం కావాలి ఇక్కడ సింపుల్గా ఇన్స్టాల్ Nginx -5. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ Nginx స్టార్ట్. ఓకే లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే ఇన్స్టెన్స్ అయితే మనకి లాంచ్ అయిపోయింది. ఇది హోమ్ ఇన్స్టెన్స్ 2. సో జస్ట్ రిఫ్రెష్, మనం ఇది రన్నింగ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం.
గైస్ ఇదైతే మనకి ఇది రన్నింగ్ స్టేజ్లోకి వచ్చింది. సో దీన్ని కనెక్ట్ అయ్యేసి మనం ఒకసారి కనెక్ట్ అయ్యే అవసరం లేదు. సో ఫస్ట్ మనం చూసేసి పబ్లిక్ అడ్రస్ యూస్ చేసి మనం దీన్ని Nginx సర్వర్ని యాక్సెస్ అవుతున్నామో లేదో చూద్దాం. ఓకే, కంటిన్యూ టు సైట్. ఎస్, మనం ఈ Nginxని అయితే దీన్ని Nginx సర్వర్ కరెక్ట్గా కన్ఫిగర్ అయింది. సో ఈ వెల్కమ్ టు Nginx పేజ్ని అయితే మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ EC2 ఇన్స్టెన్స్ని మనం ఏం చేద్దామంటే ఈ EC2 ఇన్స్టెన్స్ని వచ్చేసి మనం ఇక్కడ ఉన్నట్లు మనకి ఈ టార్గెట్ గ్రూప్ ఉంది కదా, ఈ టార్గెట్ గ్రూప్లోకి యాడ్ చేద్దాం. సో మనకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు ట్రాఫిక్ వచ్చినప్పుడు మనకి ఈ ట్రాఫిక్ అనేది ఈవెన్గా ఈ ఇన్స్టెన్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఓకే, మనకి టార్గెట్ గ్రూప్స్, ఇక్కడ ఈ టార్గెట్ గ్రూప్ ఉంది కదా. సో యాక్షన్స్, సారీ టార్గెట్ గ్రూప్స్. ఓకే, ఈ టార్గెట్ గ్రూప్ యాక్షన్, ఎడిట్ టార్గెట్ గ్రూప్ అట్రిబ్యూట్స్, సారీ టార్గెట్ గ్రూప్స్, టార్గెట్స్, రిజిస్టర్ టార్గెట్స్. ఓకే, ఇక్కడైతే ఆల్రెడీ ఒకటి ఉంది, ఏది హోమ్ ఇన్స్టెన్స్ అని చెప్పనేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ హోమ్ ఇన్స్టెన్స్ 2 ఉంది కదా, దాన్ని నేను ఏం చేస్తానంటే దాన్ని ఇంక్లూడ్ చేస్తాను, ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో. సో రిజిస్టర్ టార్గెట్స్. ఓకే, ఈ హోమ్ టార్గెట్ గ్రూప్లోకి ఇదైతే యాడ్ అయిపోయింది ఇది కన్నా, ఈ ఇన్స్టెన్స్ కన్నా. సో మొత్తం వచ్చేసి మనకి 2 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. టార్గెట్ గ్రూప్స్, హోమ్ టార్గెట్ గ్రూప్. ఇక్కడికి వెళ్ళామంటే 2 కన్నా మనకి హెల్తీగా ఉన్నాయి. సో ఇప్పుడు కన్నా మనం ఈ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కన్నా మనం కానీ ట్రై చేస్తే ఇక్కడ ఉంది కదా ఇది, ఇప్పుడు కానీ మనకు రిఫ్రెష్ చేస్తే ఫస్ట్ ఇక్కడ హోమ్ పేజ్ సర్వర్ 1 అని చెప్పనేసి మనం చూసినాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఏమొస్తుందంటే ఒకసారి అయితే ఇది, నెక్స్ట్ అయితే వెల్కమ్ టు Nginx, ఇంకోసారి అయితే వెల్కమ్ టు హోమ్ పేజ్. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలంటే ట్రాఫిక్ వచ్చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, దీనికి మధ్య ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పనేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకా మనం కొంచెం ఈజీ కన్వీనియన్స్ కోసం ఇక్కడ వెల్కమ్ టు ది Nginx మనం తీసేసి జస్ట్ వచ్చేసి ఈ పేజ్ మాదిరి ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ హోమ్ పేజ్ సర్వర్ 1 అని చెప్పనేసి హోమ్ పేజ్ సర్వర్ 2 అని చెప్పనేసి పెడదాం. సో అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది ఇది నెక్స్ట్ మనం ఫర్దర్గా వెళ్ళేటప్పుడు కన్నా. ఓకే, సో ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ నేను ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినాను. ఈ ఇన్స్టెన్స్ కాదు, మనకి ఇంకొక ఇన్స్టెన్స్ ఈ హోమ్ ఇన్స్టెన్స్ 2 ఉంది కదా. సో దీనికి వచ్చేసి నేను కనెక్ట్ అయిపోతున్నాను. కనెక్ట్, సో మనకి దీనికి ఇక్కడ ఏ పాత్రలు అనుకున్నా మనకి తెలుసు ఆల్రెడీ. పాత్ వచ్చేసి యూజర్ షేర్ Nginx. ఇక్కడ Nginxలో HTML, ఇందులో ఉన్న ఫైల్ ఏది nano index.html ఫైల్. సో sudo nano index.html. ఓకే, ఇక్కడ సేమ్ అదేవిధంగా అక్కడ కన్నా తీసేసినట్లు నేనేం చేస్తానంటే సింపుల్గా ఇదంతా కన్నా తీసేసి నేను జస్ట్ ఏం ఉంచుతాను అంటే ఇక్కడ హోమ్ పేజ్ సర్వర్ 2 ఇన్స్టెన్స్ 2 అని చెప్పనేసి అయితే ఇక్కడ మనం దీంట్లో డిఫైన్ చేద్దాం. గైస్ దీన్ని ఇంకా ఈజీ ప్రాసెస్ చేయొచ్చు అనమాట. జస్ట్ మన అండర్స్టాండింగ్ పర్పస్ కోసం నేను ఇట్లా చేశాను. నెక్స్ట్ అయితే మనం ఇక్కడికి కన్నా రాము, దీనికన్నా మనం ఆటోమేట్ చేస్తాం అనమాట. యూజర్ డేటాలో ఇచ్చేస్తాం ఈ ఎక్కడెక్కడ ఏమేమి రావాలని చెప్పనేసి. సో ఇక్కడ వెల్కమ్ టు Nginx ఉంది కదా, మనం ఏం చేసుకుందాం ఇక్కడ హోమ్ పేజ్ ఇన్స్టెన్స్ 2. ఓకే, Ctrl O, ఎంటర్, Ctrl X. ఓకే, ఇప్పుడు కానీ రిఫ్రెష్ చేసామంటే మనకి హోమ్ పేజ్ ఇన్స్టెన్స్ 2. ఇక్కడ కానీ రిఫ్రెష్ చేస్తే హోమ్ పేజ్ సర్వర్ 1. ఓకే గైస్, ఐ హోప్ మీకు ఇప్పుడు వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ ఎట్లా కన్ఫిగర్ చేయాలి, లోడ్ బ్యాలెన్సర్ అంటే మీకు ఐడియా వచ్చింది నేను అనుకుంటున్నాను. సో మనం ఇది ఇంతవరకే చూసామన్నమాట. అంటే ఏంది, మనకు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఇది వచ్చేసి ఇన్స్టెన్స్కి డెఫినెట్గా టార్గెట్ గ్రూప్లో ఉన్న ఇన్స్టెన్స్కి టార్గెట్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట. ఇక్కడ దీంట్లో కన్నా మనం డిఫైన్ చేసుకోవచ్చు గైస్. అంటే ఎంత ఈ EC2 ఇన్స్టెన్స్కి ఎంత ట్రాఫిక్ వెళ్ళాలి, ఈ EC2 ఇన్స్టెన్స్కి ఎంత ట్రాఫిక్ వెళ్ళాలని చెప్పేసి అది కూడా మనం ఇక్కడ ఈ టార్గెట్ గ్రూప్లో అయితే ఇక్కడైతే మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇక్కడ సారీ ఈ టార్గెట్ గ్రూప్లో కాదు, లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడ పోర్ట్లెక్ మనం కన్నా వచ్చినామంటే ఇక్కడ వచ్చేసి ఈ కన్నా దీంట్లోకి కన్నా మనం వెళ్ళామంటే టార్గెట్ గ్రూప్ రూల్ 1 ఉంది కదా, ఇక్కడ కానీ ఈ రూల్కి వెళ్ళామంటే ఇక్కడ ఈ రూల్ ఉంది కదా, ఇక్కడ ఈ రూల్ని సెలెక్ట్ చేసి యాక్షన్ రూల్, ఇక్కడ ఎడిట్ రూల్ ఉంది కదా, HTTP
ఓకే. ఇక్కడ ఇట్లా కాదు. అంటే ఈ ఇన్స్టెన్స్‌కి ఎంత కాదు అని చెప్పనేసి ఈ టార్గెట్ గ్రూప్స్‌కి ఎంత ఎళ్ళాలని చెప్పనేసి అయితే మనం ఇక్కడ దీన్ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇన్స్టెన్స్‌కి అని చెప్పనేసి మనకు సారీ ఇక్కడ సో, ఇప్పుడు ఓకే. మనం ఇంతవరకైతే మనం కాన్ఫిగర్ చేసాం కదా! నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు వచ్చేసి అది మామూలుగా బై డిఫాల్ట్ ఇక్కడ హోమ్ కాకుండా బై డిఫాల్ట్ ఇది గాని మనకొస్తే ఏమవుతుంది ఇది ఈ టార్గెట్ గ్రూప్ వస్తుంది. మనం అదే విధంగా ఇక్కడ ఈ లిజనర్ 80 పోర్ట్‌లకి /app1 అంటే ఇక్కడ ఇది ఉంది కదా! సారీ లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా! 1 మినిట్ గైస్. ఓకే. ఇప్పుడు ఈ స్లాష్ ఇక్కడ గాని యాప్1 అని చెప్పనేసి నేను ఇస్తే నాకేం రావాలంటే ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు యాప్1 అని చెప్పనేసి రావాలి. ఇక్కడైతే మనం చూస్తే ఇప్పుడు మనకి NGINX ఎర్రర్ ఇదైతే వస్తుంది మనకి. ఇక్కడ ఇట్లా కాకుండా మనకి యాప్1 అని చెప్పనేసి రావాలి. అది కానీ ఎక్కడి నుంచి రావాలంటే మనకి ఈ టార్గెట్ గ్రూప్‌కి అసైన్ అవ్వాలి. అంటే మనం ఇంకో టార్గెట్ గ్రూప్‌లో 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేస్తాం. ఈ టార్గెట్ గ్రూప్ రావాలి. ఇక్కడ మనకు ప్రెజెంట్ కన్నా మనం గాని చూసినట్లయితే ఇక్కడ ఈ యాప్1 అనేది NGINX ఎర్రర్ ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ టార్గెట్ గ్రూప్ నుంచే వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓకే. ఇది వచ్చేసి కొంచెం గైస్ అందుకు ఇది వచ్చేసి మీరు కొంచెం లిటిల్ బిట్ కేర్‌ఫుల్‌గా ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ నేను కాంప్లెక్సిటీ దీన్ని చేయాలనుకోలేదు. సో, ఫస్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే ఈ టార్గెట్ గ్రూప్ మనం క్రియేట్ చేద్దాం. ఈ టార్గెట్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఈ యాప్1 అని చెప్పనేసి ఒక ఈ లిజనర్ ఉంది కదా! ఈ లిజనర్‌లో మనం పాత్‌ని కాన్ఫిగర్ చేద్దాం ఈ ప్యాటర్న్‌ని. సో, దీని నుంచి ఈ ట్రాఫిక్ ఎట్లా రావాలా అని చెప్పనేసి అయితే ఫస్ట్ మనం చేద్దాం. సో, మనకి దీనికి కావాల్సింది ఏంది ఫస్ట్ వచ్చేసి మనం ఒక టార్గెట్ గ్రూప్‌ని ఒక 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసి దాన్ని ఒక టార్గెట్ గ్రూప్ ఇంకోటి టార్గెట్ గ్రూప్ 2 అనుకోని ఆ టార్గెట్ గ్రూప్ దాంట్లోకైతే మనం చేద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఇన్స్టెన్సెస్ ఓకే. లాంచ్ ఇన్స్టెన్సెస్ ఇక్కడ ఇదొచ్చేసి మనకొచ్చేసి యాప్1 అమెజాన్ లినక్స్ ఓకే. ఇక్కడ వచ్చేసి నేను ఇది బై డిఫాల్ట్‌గా అమెజాన్ లినక్స్ ఇది చేసుకుందాం మనం. ఓకే. ఇక్కడ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ ఓకే. ఎనీ డిఫాల్ట్ అలో HTTP ట్రాఫిక్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ అడ్వాన్స్డ్ డీటెయిల్స్ ఇక్కడ మనం ఇందాక కాన్ఫిగర్ చేసినట్లే సో, సింపుల్‌గా bin bash m update m install nginx -y సర్వీస్ nginx start నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనేం చేస్తానంటే ఎకో ఇది వచ్చేసి యాప్1 సారీ హెచ్ ట్యాగ్లో ఇది యాప్1 ఇన్స్టెన్స్ 1 దీన్ని నేనేం చేస్తానంటే మనకొచ్చేసి గైస్ యాక్చువల్‌గా మనం ఏం చెప్పుకున్నాం ఇది మనం చూసాం ముందర ఇది వచ్చేసి ఎక్కడ ఉంటుంది NGINX పేజ్‌లో ఉంటుంది కదా! ఇది వెల్కమ్ టు NGINX అని చెప్పనేసి అది ఎక్కడ ఉంటుంది యూజర్ షేర్ NGINX html/index.html ఈ పేజ్‌లోకి అయితే ఈ ట్రాఫిక్‌ని అంటే జస్ట్ మనకి యాప్1 ఇన్స్టెన్స్ 1 అని చెప్పనేసి వస్తే మనకు సరిపోతుంది కాబట్టి మళ్ళీ మనం అక్కడ లాగిన్ అయ్యేసి మనం చేయకుండా నేను సింపుల్‌గా ఇక్కడ ఇచ్చేసాను. సో, లాంచ్ ఇన్స్టెన్స్ ఓకే. ఇన్స్టెన్సెస్ ఇది పెండింగ్‌లో ఉంది గైస్. సో, మనం ఇక్కడ రన్నింగ్‌లోకి ఇది రన్నింగ్‌లో వచ్చేసప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక టార్గెట్ గ్రూప్‌ని క్రియేట్ చేసేసి ఇంకో టార్గెట్ గ్రూప్ 2 అనుకోని నేమ్ వచ్చేసి యాప్1 అనుకోని ఆ యాప్1లోకి ఈ ఇన్స్టెన్స్‌ని అయితే ఫస్ట్ మనం అటాచ్ చేసేద్దాం. ఓకే. సో, లోడ్ బ్యాలెన్సింగ్ టార్గెట్ గ్రూప్స్ మనకు ఆల్రెడీ ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఇంకొకటి ఇన్స్టెన్సెస్ టార్గెట్ గ్రూప్ నేమ్ యాప్1 అనుకుందాం ఇది. ఓకే. HTTP పోర్ట్ 80 ఓకే. ట్రాఫిక్ వచ్చేసి దీనికి పోర్ట్ 80కి వెళ్ళాలి IPv4 ఓకే. ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ సబ్నెట్ నెక్స్ట్ వచ్చేసి HTTP ప్రోటోకాల్ హెల్త్ చెక్స్ ఇదే ఓకే. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ టార్గెట్స్ ఉన్నాయి కదా! ఇది వచ్చేసి మనకి యాప్1 ఉంది కదా! ఈ యాప్1 మనం ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో ఓకే. క్రియేట్ టార్గెట్ గ్రూప్ ఓకే. ఇది వచ్చేసి మనకి కాసేపు టైం తీసుకుంటుంది గైస్. ఎందుకంటే ఇక్కడ అన్యూజ్డ్ ఉంది కదా! ఇది అన్యూజ్డ్ నుంచి ఇక్కడ హెల్తీ రావాలి. ఇక్కడ గాని మనం గాని చూసుకున్నట్లయితే ఈ టార్గెట్ గ్రూప్ వచ్చేసి ఏ లోడ్ బ్యాలెన్సర్‌కి ఓకే. ఈ ఏ లోడ్ బ్యాలెన్సర్ కన్నా ఇది అటాచ్ చేయలేదు. సో, మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇది వచ్చేసి దీని ఉంది కదా! ఇక్కడ ఇప్పుడు మనకి ఈ టార్గెట్ గ్రూప్‌ని ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి మనం అయితే టార్గెట్ గ్రూప్‌ని క్రియేట్ చేసాం. సో, మనం ఈ లిస్టనర్‌లో ఈ ప్యాటర్న్ యాప్1 అని చెప్పనేసి వచ్చినప్పుడు దీనికి రావాలని చెప్పనేసి అయితే మనం కాన్ఫిగర్ చేయాలి. ఓకే. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే లోడ్ బ్యాలెన్సర్ ఓకే. లోడ్ బ్యాలెన్సర్స్ ఓకే. లోడ్ బ్యాలెన్సింగ్ ఇక్కడికి వచ్చేసామంటే మనకి
ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది కన్నా మనకి హెచ్డిపి ఇక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం చేస్తామంటే మనం ఇంకొక రూల్ని అయితే మనం యాడ్ చేస్తాం, యాడ్ రూల్. ఈ యాడ్ రూల్ నేను ఏమంటే జస్ట్గా దీన్ని వచ్చేసి యాప్1. నెక్స్ట్ ఇక్కడ మనకి కండిషన్ డిఫైన్ చేయాలి, యాడ్ కండిషన్, చూస్ కండిషన్. ఇక్కడ మనం ఇది పాత్. ఓకే, ఈ పాత్లో నాకన్నా ఓకే /, యాప్1 అని చెప్పనేసి మనకి నాకు యాప్1 తర్వాత ఏది రిక్వెస్ట్ వచ్చినా కన్నా ఓకే, దీనికి ఇక్కడ యాప్1 అని చెప్పనేసి ఏ రిక్వెస్ట్ వచ్చినా కన్నా ఈ టార్గెట్ గ్రూప్ పంపించమని చెప్తున్నాను నేను. ఓకే ఓకే, కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ గ్రూప్ చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి ఈ రూల్లో టార్గెట్ గ్రూప్ అడుగుతుంది. సో ఆ ప్యాటర్న్ మ్యాచ్ అయినప్పుడు ఏ టార్గెట్ గ్రూప్కి ట్రాఫిక్ రౌట్ చేయమనేసి. సో నేనేం చేస్తానంటే సింపుల్గా వచ్చేసి యాప్1. ఇక్కడ వెయిట్ ఉంది కదా గైస్, ఇక్కడ ఈ వెయిట్ అనేది ఏమంటే దీనికి అంటే లోడ్ బ్యాలెన్సింగ్కి. ఓకే, మనం ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ చూద్దాం, ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ప్రయారిటీ సింపుల్గా నేను వచ్చేసి ఇక్కడ ఏమిస్తానంటే అంటే ఫస్ట్ ఇది చెక్ చేయాలని చెప్పనేసి. సో డిఫాల్ట్ అనేది లీస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను వచ్చేసి ఇక్కడ సింపుల్గా ప్రయారిటీ 1 ఇస్తాను. నెక్స్ట్ ఓకే, క్రియేట్. చూడండి ఇప్పుడైతే మనకి ఇక్కడ 2 రూల్స్ వచ్చాయి. అంటే ఏమంటే ఇక్కడ యాప్1 ఇక్కడ వచ్చేసి ప్యాటర్న్, ఇఫ్ సపోజ్ ఇది యాప్1 తర్వాత మనకి ఏమొచ్చినా కానీ ఇది వచ్చేసి దీనికైతే ఈ ట్రాఫిక్ అనేది దీనికైతే రౌట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ టార్గెట్ గ్రూప్ ఉంది కదా, ఈ టార్గెట్ గ్రూప్ మనం చూసుకున్నట్లయితే ఇందాక మనం చూసుకున్నప్పుడు ఈ EC2 ఇన్స్టెన్స్ ఏ దానికైతే అటాచ్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి నో లోడ్ బ్యాలెన్సర్ అని చెప్పేసి ఇక్కడైతే మనకు లోడ్ బ్యాలెన్సింగ్ అటాచ్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు దీంట్లో కన్నా ఒక టార్గెట్ గ్రూప్ హెల్తీగా ఉంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ EC2 ఇన్స్టెన్స్లో పోర్ట్ 18 యాక్సెస్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అని చెప్పేసి ఇదైతే కన్ఫర్మ్ చేసుకున్నాం. సో సింపుల్ కాపీ పబ్లిక్ అడ్రస్. ఓకే, కంటిన్యూ టు సైట్. ఓకే, యాప్1 ఇన్స్టెన్స్ 1 అయితే మనకు వస్తుంది. ఓకే, ఇదంతకన్నా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ లోడ్ బ్యాలెన్సర్ తర్వాత యాప్1 వస్తే మనకేం రావాలి, ఈ అవుట్పుట్ అనేది రావాలి. ఈ విధంగా యాప్1 ఇన్స్టెన్స్ 1 అని చెప్పనేసి అనేది. సో ఇప్పుడు మనం ఇది క్లిక్ చేస్తే వస్తుందో రాదో చూద్దాం. సో ఇది రావట్లేదు గైస్. ఇక్కడ చాలా మేజర్ ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి Nginx ఎర్రర్ ఉంది. కానీ అంటే ఇక్కడ మనకు టార్గెట్ గ్రూప్స్లో ఎవ్రీథింగ్ కన్నా మనం చూసుకుంటే ఇక్కడ టార్గెట్ గ్రూప్స్ దీంట్లో కన్నా వచ్చినామంటే ఇక్కడ చూస్తే మనకి యాప్1 ఉంది, ప్యాటర్న్ అంతా ఓకే ఉంది, టార్గెట్ గ్రూప్ ఓకే. నెక్స్ట్ ఈ టార్గెట్ గ్రూప్లో కన్నా చూసుకున్నా కానీ ఓకే ఇన్స్టెన్స్ ఉంది, దీనికి లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ అయింది, కానీ మనకి రావట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏమంటే ఇది వచ్చేసి యాప్1 ఉంది కదా, అంటే ఇది Nginxకి ఏం చేస్తుందంటే ఇది బై డిఫాల్ట్గా మనం ఏదన్నా నార్మల్గా ఇచ్చినప్పుడు అది ఇన్స్టెన్సెస్కి డైరెక్ట్గా ఇస్తుంది అనమాట. అంటే సింప్లీ ఏమంటే ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ ఉంది కదా, ఈ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఇక్కడ నేను ఇది చేస్తాను సింపుల్గా. ఇప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ ఇస్తే మనకి ఏమొస్తుంది, హోమ్ పేజ్ ఇన్స్టెన్స్ 2 అని చెప్పనేసి వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఇక్కడ సపోజ్ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కన్నా నేను ఇది కన్నా ఇది ఏమి ఇస్తానంటే జస్ట్ నేను కన్నా ఒక యాప్1 అని చెప్పనేసి ఇచ్చానంటే నాకేమొస్తుందంటే ఎస్ ఈ ఎర్రర్ అనేది వస్తుంది. ఈ ఎర్రర్ కన్నా ఇక్కడ కన్నా మనం చూసుకుంటే ఇది యాప్1 అని చెప్పనేసి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. 1 minute గైస్. ఓకే, ఎర్రర్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది కరెక్ట్గానే పనిచేస్తుంది, కానీ మన కన్ఫిగరేషన్లో మన ఇన్స్టెన్స్ కన్ఫిగరేషన్లో తప్పు ఉంది. సో ఏం చేస్తుందంటే లోడ్ బ్యాలెన్సర్ యాప్1 ఇచ్చినప్పుడు ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ యాప్1 వచ్చినప్పుడు టార్గెట్ అనేది జస్ట్ సింపుల్గా ఈ గ్రూప్ అనేది చెప్పిన పోర్ట్ 80కి అయితే పంపించదు గైస్. ఇది ఏం చేస్తుందంటే ఆ ఇన్స్టెన్స్లో లైక్ ఇది ఏమవుతుందంటే ఇది వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా సేమ్ ఇది ఈ IP అడ్రస్ /యాప్1 ఏ విధంగా అయితే ఉంటుందో ఇది ఎట్లా కాల్ చేస్తుంది అంటే Nginx సర్వర్లో మళ్ళీ యాప్1 పాత్ కోసం అది అడుగుతుంది అనమాట. ఓకే, ఆ యాప్1 పాత్ లేనందువలన మనకు వచ్చేసి డిఫాల్ట్గా Nginx ఎర్రర్ 404 ఎర్రర్ వస్తుంది. గైస్ ఇది చాలా ఇంపార్టెంట్, మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో ఇప్పుడు మనం ఈ ఎర్రర్ని అయితే మనం రిజాల్వ్ చేద్దాం. సో దానికోసం నేనేం చేస్తానంటే ఈ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇక్కడ ఇది ఓకే EC2 ఇన్స్టెన్సెస్ టార్గెట్ గ్రూప్స్ ఓకే EC2 instances simply EC2
ఇక్కడ యాప్ 1 ఉంది కదా, సో దీంట్లోకి అయితే ఫస్ట్ లాగిన్ చేసి దీంట్లో కన్ఫిగరేషన్ మారుద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ Nginx కన్ఫిగరేషన్ ఫైల్ ఎక్కడ ఉంటుందంటే దాని యొక్క పాత్ వచ్చేసి cd 8c Nginx. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ nginx.config అని చెప్పినేసి ఒక ఫైల్ ఉంది కదా. సో గైస్ ఇది మీకు అవసరం లేదు, అంటే ఒకవేళ కావాలంటే ఇది వచ్చేసి నేను చేసేదాన్ని బేసిక్ అనమాట. యాక్చువల్గా అయితే మనకు వచ్చేసి ఏమవుతుందంటే మీరు కానీ ఒకవేళ ఎక్స్ప్రెస్ అప్లికేషన్ కానీ లేదంటే డిజైన్ అప్లికేషన్ కానీ మీరు చేసినప్పుడు అయితే డైరెక్ట్గా మనకు అక్కడ రౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ అనేది ఏమి ఉండదు. సో ఒకవేళ మనకి బేసిక్ లెర్నింగ్ కోసం కానీ మీరు కానీ Nginx వాడుతూ ఉన్నట్లయితే Nginx కానీ అపాచీ కానీ ఇట్లాంటి ఏదైనా మనం చూస్తూ ఉన్నట్లయితే డెఫినెట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నేను దీన్ని ఏం చేస్తానంటే కాస్త ఎడిట్ చేస్తాను. sudo nano nginx.conf. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక రౌట్ చెప్తాను దానికి, అంటే /app1 వచ్చినప్పుడు ఈ పేజ్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పనేసి ఎక్కడ ఇక్కడ రూట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఈ రూట్ కిందనే ఎర్రర్ పేజ్ కంటే కానీ ముందర ఓకే సింపుల్గా నేనేం చెప్తానంటే ఇక్కడ ఇక్కడ లొకేషన్ /app1 వచ్చినప్పుడు ఓకే /app1 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది వచ్చేసి రూట్ ఈ పాత్లో ఇది ఎగ్జిక్యూట్ కావాలి. రూట్ యూజర్ షేర్ nginx html index.html. నెక్స్ట్ వచ్చేసి ఓకే ట్రై ఫైల్స్ $URI/index.html. ఓకే, ఇప్పుడు అంటే ఇదేం లేదు గైస్, దీని గురించి మీరు అయితే ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను సింపుల్గా ఏం చెప్తున్నానంటే /app వచ్చినప్పుడు ఈ index.html ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయి అని చెప్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి హోమ్ అంటే ఏం లేనప్పుడు ఒక రూట్ మాత్రమే మనం index.html మనం ఇంప్లిమెంట్ చేయమని చెప్పినాము. అందుకోసమే ఇక్కడ నేను వచ్చేసి app1 గాని ఇంక్లూడ్ చేశాను. ఓకే, లెట్స్ సేవ్ ఇట్, Ctrl+X.
ఉంటుంది. nginx అయితే మనం రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సర్వీస్ sudo. సో నేనేం చేస్తానంటే nginx సర్వీస్ అయితే రీస్టార్ట్ చేస్తాను ఫస్ట్. సో సర్వీస్ nginx రీస్టార్ట్ nginx రీస్టార్ట్. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ ఏం చెప్తుంది, ఇది వచ్చేసి సర్వీస్ nginx ఫెయిల్ బికాస్ ద కంట్రోల్ ప్రాసెస్ ఎగ్జిక్యూటెడ్ విత్ ఎర్రర్ కోడ్, అంటే సంథింగ్ ఎర్రర్ చూపిస్తుంది. అంటే దీన్ని బట్టి ఏమంటే ఇక్కడ మనం కొంచెం తప్పు రాసామని చెప్పనేసి. ఓకే, ఇక్కడ మనం ఏంతో మిస్టేక్ చేసాం ఇక్కడ మనం రాసిన కన్ఫిగరేషన్లో, అది ఏమిటి. ఓకే ఓకే, ఇది వచ్చేసి ట్రై ఫైల్స్ ఉంది కదా, ఇక్కడ ఈ ట్రై ఫైల్స్ అనేది వచ్చేసి ఏమంటే ఇది ట్రై ఫైల్స్ కాదు, ట్రై అండర్స్కోర్ ఫైల్స్. ఓకే, కంట్రోల్ ఎక్స్. ఓకే, రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు కానీ మనం కానీ యాప్ 1 చూసుకున్నట్లయితే, ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి యాప్ 1 ఇన్స్టెన్స్ 1 అని చెప్పనేసి. అంటే ఇక్కడ ఈ ట్రాఫిక్ లోడ్ బ్యాలెన్సర్ ఏమవుతుంది, మనం లిస్నర్ వచ్చేసి ఇక్కడ యాప్ 1 ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ పోర్ట్ 80లోనే ఉంది. 80లో వచ్చేసి ఇది యాప్ 1కి ఈ టార్గెట్ గ్రూప్ 1 కానీ ఈ టార్గెట్ గ్రూప్కి అయితే మనకి సక్సెస్ఫుల్గా మనం టార్గెట్ని అయితే మనం రీస్టార్ట్ చేసాం. సో గైస్, మళ్ళీ ఒకసారి మనకి ఇక్కడ రిఫ్రెష్ కోసం చాలా ఇంపార్టెంట్ అయింది ఇది. సో ఇక్కడ మనం టార్గెట్ గ్రూప్, ఓకే, ఇక్కడ మనకి లోడ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఈ లోడ్ బ్యాలెన్సింగ్లో మనకి ఇక్కడ, ఓకే, లోడ్ బ్యాలెన్సెస్, ఈ లోడ్ బ్యాలెన్సింగ్లో మనకు వచ్చేసి ఇక్కడ ఇది లిసనర్స్ అంటే ఏమంటే ఇది పోర్ట్ రిలేటెడ్ అనమాట. అంటే నీకు HTTPS కావాలా, ఏ పోర్ట్లో కావాలని చెప్పేసి లిసన్ చేసిన తర్వాత మనకి ఒక లిసనర్లో మనం ఏం చేస్తున్నామంటే రూల్స్ని డిఫైన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనకి 2 రూల్స్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే నాకు 2 రూల్స్ ఉన్నాయి. అంటే డిఫాల్ట్ రూల్ ఏమంటే, అంటే ఏం క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఈ లోడ్ బ్యాలెన్సర్ URL కానీ ఇచ్చేస్తే, మనకి DNS నేమ్ కానీ ఇచ్చేస్తే మనకి హోమ్ టార్గెట్ అని చెప్పనేసి వెళ్తుంది. అంటే ఈ టార్గెట్ గ్రూప్లో ఈ ఇన్స్టెన్సెస్కి ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాని తర్వాత యాప్/1 అని ఇస్తే, ఇక్కడ చూడండి, ఈ ప్యాటర్న్ యాప్/1 అంటే /1 తర్వాత కానీ ఏమి ఇచ్చినా కానీ, ఇప్పుడు సపోజ్ యాప్ 1 ఉంది కదా, నేను దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాప్ 2 అని ఇస్తాను. స్టిల్ నాకు వచ్చేసి ఏమవుతుంది అంటే ఇది అవుతుంది, ఈ యాప్ 1 ఇన్స్టెన్స్ 1. ఎందుకంటే ఇది వచ్చేసి ఇక్కడ ఈ రూల్ అనేది మ్యాచ్ అయింది. ఒక్క నిమిషం గైస్, ఇక్కడ ఈ రూల్ అయితే మ్యాచ్ అయింది. యాప్ 1 స్టార్ అంటే నెక్స్ట్ దాని తర్వాత ఏ రూల్ వచ్చినా అని చెప్పనేసి, అందువలన వచ్చేసి నేను దీంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే, ఇప్పుడు మనం మళ్ళీ ఇంకా లోడ్ బ్యాలెన్స్ యొక్క మెయిన్ ఏంది, ట్రాఫిక్ వచ్చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతాం. సో ఇంకొక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని వచ్చేసి ఈ టార్గెట్ గ్రూప్కి అయితే అటాచ్ చేసి ఈ వీడియోని అయితే మనం క్లోజ్ చేసేద్దాం గైస్. ఓకే ఓకే, సో ఇంకొక ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి, సో ఈ ఇన్స్టెన్సెస్ లాంచ్ ఇన్స్టెన్స్, ఇది వచ్చేసి సింపుల్గా నేను యాప్ 2 అనుకుంటున్నాను. యాప్ 2 ఇన్స్టెన్సెస్ 1 అమెజాన్ లినక్స్. ఓకే, కీ పేర్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అన్ని సేవ్ చేసి అల్లో ట్రాఫిక్ HTTP ఫ్రమ్ ద ఇంటర్నెట్. ఓకే, నెక్స్ట్ అడ్వాన్స్ డేటా యాజ్ ఇట్ ఈస్ అక్కడ క్రియేట్ చేసినట్లు సింపుల్గా నేను ఏం చేస్తానంటే, మళ్ళీ మనం దాంట్లోకి లాగిన్ అయ్యి మనం క్రియేట్ చేయకుండా, సో #bin/bash, నెక్స్ట్ వచ్చేసి em update, em install nginx -y, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ nginx స్టార్ట్, నెక్స్ట్ వచ్చేసి ఎకో యాప్ 1 ఇన్స్టెన్స్ 2. ఓకే, ఇది ఎక్కడికి వెళ్ళాలి, యూజర్ షేర్ nginx /html/index.html. ఓకే ఓకే, అంత ఓకేనా. bin bash em update install by. ఓకే, లెట్స్ లాంచ్ దిస్ ఇన్స్టెన్స్. ఓకే, ఇన్స్టెన్స్ అయితే లాంచ్ అయిపోయింది. ఓకే, పెండింగ్ ఉంది ఇది. ఓకే, ఇది రన్నింగ్లోకి వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, ఇది రన్నింగ్లోకి వచ్చేసింది గైస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ ఇన్స్టెన్స్ మనం ఏం చేయాలి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి దీనికి మనం యాక్సెస్ అవుతున్నాం లేదు చెక్ చేద్దాం. కాపీ పేస్ట్, కంటిన్యూ టు సైట్.
ఓకే. ఇక్కడ యాప్1 ఇన్‌స్టెన్స్ 1 అని చెప్పనేసి ఈ పేజ్ అయితే మనం యాక్సెస్ చేస్తున్నాం. సో, దీన్ని ఏం చేస్తానంటే నేను టార్గెట్ గ్రూప్‌కి లింక్ చేసేస్తాను. ఇక్కడ యాప్1 వచ్చేసి ఇది ఒకటే ఉంది కదా! సింపుల్‌గా టార్గెట్ గ్రూప్స్, ఇక్కడ యాప్1 యాక్షన్స్, యాడ్ టార్గెట్స్, ఎడిట్ టార్గెట్ గ్రూప్, రిజిస్టర్ టార్గెట్స్. సో, ఇక్కడ వచ్చేసి మనకి ఏంది ఇంకోటి యాప్2 ఇంక్లూడ్ యాజ్ పెండింగ్ బిలో, రిజిస్టర్ టార్గెట్ పెండింగ్స్. ఓకే. ఓకే గైస్, ఇది ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ హెల్తీ లిక్ రాలేదు. కాసేపు వెయిట్ చేద్దాం, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, రిఫ్రెష్. ఓకే, యాప్1 కదా, యాప్1. ఓకే, 2 వచ్చేసి కానీ మనకి హెల్తీగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అవుతుంది చూడండి గైస్. ఇది
లేదా ఫస్ట్ మనకి ఏమొస్తుంది యాప్ వన్ ఇన్స్టెన్స్ 1 అని వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి యాప్ వన్ యూఆర్ఎల్ ఉంది కదా, ఇక్కడ యాప్ వన్ యూఆర్ఎల్ తర్వాత మనకి కానీ ఏం ఇచ్చుకున్నా కానీ ఇక్కడ అకార్డింగ్ టు ది రూల్ యాప్ 2 మనం ఏదైనా మనం అక్కడ డిఫైన్ చేస్తున్నాం కదా. సో యాప్ వన్ యాప్ 2 అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఒకదానికి వచ్చేసి ఇన్స్టెన్స్ అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ యాప్ వన్ ఇన్స్టెన్స్ 1 వస్తుంది, సెకండ్ వన్ వచ్చేసి ఎర్రర్ పేజ్ వస్తుంది. ఇది ఎందుకంటే ట్రాఫిక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ టార్గెట్ గ్రూప్లో ఉన్న ఫస్ట్ ఇన్స్టెన్స్ అయితే మనం కరెక్ట్గా కన్ఫిగర్ చేస్తున్నాం దానిలోకి. అంటే సపోజ్ యాప్ వన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పినాం, ఇక్కడ సెకండ్ ఇన్స్టెన్స్లో మనం క్రియేట్ చేసిన దాంట్లో మనకు చెప్పలేదు కనుక అది వచ్చేసి బై డిఫాల్ట్గా ఎర్రర్ పేజ్ వస్తుంది. సో దానికన్నా మనం కన్ఫిగర్ చేసి ఒకసారి దానికన్నా మనం కన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్సెస్ యాప్ 2 ఉంది కదా ఇది వచ్చేసి. సో దీనికి వచ్చేసి లెట్స్ కనెక్ట్. ఓకే, కనెక్ట్ దీంట్లో ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ మనం కన్ఫిగర్ చేస్తున్నాం దీన్ని. ఓకే, ఈ కన్ఫిగర్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈస్ మనమైతే మళ్ళీ ఇక్కడ మనం చేద్దాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఏది ఎన్జినెక్స్ రీస్టార్ట్, దీనికంటే ముందరగా ఎన్జినెక్స్ కాన్ఫ్ కంట్రోల్ ఎక్స్. ఇక్కడ వచ్చేసి మనం తప్పు లొకేషన్లో ఉన్నాం. సిడి ఓకే, సిడి ఎట్సి ఆ లొకేషన్ వచ్చేసి ఎన్జినెక్స్ క్యాట్ ఎన్జినెక్స్ కాన్ఫ్. ఇక్కడ వచ్చేసి మనకి క్యాట్ ఎన్జినెక్స్ డాట్ కాన్ఫ్. ఇక్కడ మనం ఆల్రెడీ మనం చేస్తున్నాం కదా, ఇక్కడ ఏది ఈ పాత్ మనకి యాప్ వన్ వస్తే ఎక్కడికి వెళ్ళాలని చెప్పనేసి. సో సింప్లీ దీన్ని కాపీ చేసుకొని అక్కడైతే మనం పేస్ట్ చేద్దాం ఈ టు ఇన్స్టెన్స్ ఎన్జినెక్స్ డాట్ కాన్ఫ్ ఫైల్లో. సో ఓకే, సో ఫస్ట్ సింపుల్గా నేను వచ్చేసి ఇక్కడ సూడో నానో లొకేషన్ పాత్ ఏంది యూజర్ ఎన్జినెక్స్ ఎట్సి ఎన్జినెక్స్ /nginx.conf. ఓకే, ఇక్కడ సర్వర్లో కదా, ఇది సర్వర్లో మనం అక్కడ డిఫైన్ చేసాం, ఎర్రర్ పేజ్ ముందు డిఫైన్ చేసాం. సో ఓకే, సింప్లీ ఎంటర్ ట్యాబ్. ఓకే, కంట్రోల్ వి. ఓకే, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, పేస్ట్ అవ్వలేదు. ఎస్, ఇది అవ్వలేదు. ఓకే, ట్యాబ్ పేస్ట్, ఎస్ ఇదైతే పేస్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ కంట్రోల్ ఓ, ఎంటర్, కంట్రోల్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, దీని వచ్చేసి డెఫినెట్గా ఇది ఎన్జినెక్స్ సర్వీస్ని అయితే మనం రిజిస్టర్ చేస్తుంటుంది. సో సూడో సర్వీస్ ఎన్జినెక్స్ రీస్టార్ట్. ఓకే, ఇప్పుడు కనుక దీని కన్నా మనం రిఫ్రెష్ చేస్తే యాప్ 1/యాప్ 2 కానీ ఏదైనా ఇది ఇక్కడ ఇందాక మనకైతే ఎర్రర్ పేజ్ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఏమొస్తుంది మనకి యాప్ 1 ఇన్స్టెన్స్ 2 అని చెప్పినేసి వస్తుంది. అంటే ట్రాఫిక్ వచ్చేసి మనకి ఏమైంది, ఈ యాప్ 1లో కానీ మనకి ట్రాఫిక్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో సింప్లీ మనం కానీ ఒకవేళ ఇన్ కేస్ మనకి యాప్ 2 కానీ ఇస్తే, అంటే సపోజ్ డైరెక్ట్గా ఇక్కడ యాప్ 2 ఇన్స్టెడ్ ఆఫ్ యాప్ 1 కన్నా మనం కానీ డైరెక్ట్గా యాప్ 2 కానీ ఇస్తే ఇప్పుడైతే మనకు వచ్చేసి ఏమవుతుంది, సింపుల్గా అది వచ్చేసి ఎర్రర్ పేజ్ వస్తుంది. ఎందుకంటే మనం కన్ఫిగర్ చేసలేం కాబట్టి దీన్ని. సో ఈ యాప్ 2 రిజల్వ్ ఈ ఎర్రర్ కన్నా మనం అయితే ఎట్లా రిజల్వ్ చేస్తామంటే సేమ్ దీనికి మనకి యాప్ 1 ఏ విధంగా అయితే మనం రిజాల్వ్ చేసామో అదేవిధంగా ఇక్కడ మనకి ఇక సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది కదా, రూల్స్ ఉంటుంది కదా, రూల్స్లో వచ్చేసి మనం ఒక రూల్ యాడ్ చేస్తాం. ప్యాటర్న్ ఏమంటే యాప్ 2 వచ్చిందంటే అది వచ్చేసి టార్గెట్ గ్రూప్ 3కి ఈ ఇన్స్టెన్స్కి రీడైరెక్ట్ అవ్వమని చెప్పనేసి. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్స్టెన్స్లో మనం ఎన్జినెక్స్ డాట్ కన్ఫిగరేషన్ ఫైల్లో మనం కన్ఫిగర్ చేస్తాం. ఏమంటే మనకు వచ్చేసి యాప్ 2 అని చెప్పనేసి ఫార్వర్డ్ / రిక్వెస్ట్ కానీ వస్తే మనకి ఇండెక్స్ పేజ్ ఇది డిస్ప్లే చేయమని చెప్పనేసి అనమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ గైస్. మీకు కానీ ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నాయి, ఇప్పుడు దీంట్లో ఇంతవరకు మీకు కానీ అర్థం కాకంటే మీరు కానీ ఒకవేళ చేయలేకపోయినా కానీ కామెంట్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.